రైట్‌గా జాతీయ చేనేత దినోత్సవ పురస్కారాన్ని పురస్కరించుకున్న పెద్ద ఎత్తున కూడా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసినటువంటి చేనేత కార్మికుల అవార్డు గ్రహీతలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు కూడా నేషనల్ అవార్డు గ్రహీత పద్మశ్రీ చింతకింది మల్లేశం అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు రానున్న సిచ్యువేషన్లో కూడా పెద్ద ఎత్తున కూడా మరి యంత్ర పరికరాల ద్వారా నూతన ఆవిష్కరణలు అయితే కొనసాగుతున్నాయి. గతంలో కూడా ఆసు మిషన్ని క్రియేట్ చేసి మీ తల్లి పడ్డ బాధ ఏ తల్లి పడకూడదనే అంశంతో కూడా పెద్ద ఎత్తున ఆసు మిషన్ తయారు చేసి వారి యొక్క కష్టానికి శ్రమ గుర్తుగా యంత్రాన్ని సృష్టించారు. ఈ నేపథ్యంలో మరో యంత్రాన్ని కనిపెట్టే అవకాశం ఉందా? ఏ విధంగా జరుగుతుంది? అన్న ఇప్పుడు ఇంతకుముందు 2000 సంవత్సరంలో కూడా ఒక ఆశయం కనిపెట్టాను. అది ఇప్పటివరకు మన చేనేత పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమలో దాని పాత్ర అమోఘం. ప్రతి కుటుంబంలో ఎవరైతే సొంతంగా మగ్గాలు చేస్తారో వాళ్ళ ఇళ్ళలో అందరి ఇళ్ళలో ఆ మిషన్ చేరుకోవడం జరిగింది. అయితే ఇంకా అంటే నాకున్న ఐడియా ఏంటంటే అది 40 కొయ్యల వరకు మాత్రమే డిజైన్లు వచ్చే మిషన్ అన్నమాట అది. అయితే ఇప్పుడు అంటే వినియోగదారుల కోరికలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న చేనేత చీరలకు పోటీ అంటే మనము మన పరిధి అంతకన్నా దాటతలేము. అయితే అలాంటి చీరలు నేయాలి అంటే ఇప్పుడు ఉన్న మిషన్ కానీ లేకపోతే వేరే పద్ధతులు ఇది మన దగ్గర కొంతమంది నేస్తున్నారు, మడతాస్ అంటారు. ఆ మడతాసు చేయడానికి కొంతమంది చేస్తున్నారన్నమాట. అది ఎంతో అంటే 4-5 మనుషులు ఉండాలి. ఆ 5 మనుషులు ఉండి ఒక 50 దారాలు పెట్టి దాన్ని చుట్టేసి నేసి కొంచెం పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట. అది అందరి నుంచి ఎత్తలేదు అన్నమాట. అలా కాకుండా అందరి ఇళ్ళల్లో మళ్ళీ ఈ ఆసు మిషన్ ఎట్లయితే ఉందో దాని విధంగా సాధ్యం కావాలంటే మళ్ళీ ఒక యంత్రం కనిపెట్టాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచనే ఇప్పుడు ఈ కొత్త ఆవిష్కరణ ఇది మల్లేశం బిగ్గర్ ఆసు మిషన్ అనేది. ఇది 120 కొయ్యల వరకు దీనిలో దారం పోసుకోవచ్చు. 2 దారాల నుంచి వెళ్ళి 50 దారాలు ఒక్కొక్క పిన్ను పోసుకోవచ్చు. ఒకటే మనిషి దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు, వైనింగ్ చేసుకోవచ్చు, దారాలు కట్టుకోవచ్చు, రబ్బలు కట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఆ మిషన్ ఎట్లనో ఇది అట్లా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ కొయ్యలతో ఉంటుంది కాబట్టి పెద్ద డిజైన్ చేస్తుంటే మళ్ళీ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ అందరికీ 340 రోజులు పని కలిగే అవకాశం ఉంటుందన్నమాట. ఈరోజు ఈ సందర్భంగా ఈ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ మంత్రి గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా మేము ప్రారంభించుకున్నాము. మొట్టమొదటి ఈరోజు అన్నమాట. ఈరోజు ఈ ఇన్నోవేషన్ చూపించడం మారుతున్న కాలానుగుణం కూడా పెద్ద ఎత్తున కూడా మనిషికి శ్రమను తగ్గించి అలాగే కాల వ్యవధిని కూడా తగ్గించే ఈ ప్రయత్నంలో కూడా అసలు ఎన్ని రోజుల వరకు మీకు ఎంత సమయం పట్టింది ఈ యంత్రాన్ని తయారు చేయడం అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రమోట్ చేయడానికి? అంటే ఇది అయితే దీనికి ఒక 3.5 years పట్టిందన్న. ఇది అంటే నాకు కొంచెం ఈ సందర్భంగా నేను చెప్పక తప్పదన్న ఈ ఇన్నోవేషన్ రావడానికి. నాకు 2017లో పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత నా కేటీఆర్ గారు నన్ను పిలిచి ఘనంగా సత్కరించి, మల్లేశం గారు మీరు చేనేత కోసము ఏదైనా ఒక శ్రమ తగ్గించి ఉత్పత్తి పెంచేటట్టుగా ఇంకా చేయాలని చెప్పేసి ఆయన అన్న మాట. ఆ విధంగా మా ప్రోత్సాహం ఉంటుందని చెప్పేసి నాకు ₹1 కోటి అప్పుడు గ్రాంట్గా ఇవ్వడం జరిగింది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. అది ఒక పెద్ద వర్క్ షెడ్ కట్టుకొని దాన్ని కొన్ని రకాల మిషనరీ చేసుకున్నాము. ఆ మిషనరీ ద్వారా కనిపెట్టబడిందే ఈ మిషన్ అన్నమాట. ఇప్పుడు అదే నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గతంలో కూడా మీరు మొదటిసారి ఆసు యంత్రాన్ని కనిపెట్టినప్పుడు కూడా చాలామంది ఈ యంత్రం వచ్చిన తర్వాత చాలామంది పని కోల్పోయనే విషయం కూడా ప్రస్తావన వచ్చింది. ఆ నేపథ్యంలో రాను చేస్తుంటే ఆయన పనికి తగ్గట్టు మా కష్టం తగ్గట్టు మా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడ్డామన్న ఆలోచన కూడా చాలామంది వాటిలో వచ్చింది. అట్లా అన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఇప్పుడు పని తగ్గిపు అంటే పని కోల్పోతున్నది చాలా తక్కువ శాతం అన్న. ఎందుకంటే ఈ పని అనేది కుటీర పరిశ్రమ. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ భార్యన, అక్కన, చెల్లెన, కూతుర ఎవరో ఒకరు చేసుకుంటారు. వాళ్ళ శ్రమ తప్పింది. ఎవరో కొంతమంది అంటే జస్ట్ 1 or 2% లేరు వాళ్ళ దాని మీద బతికే వాళ్ళు. మేము అలాంటి వారి కొంతమందికి మేము అంటే డొనేషన్ ఇప్పించాం. మీరు ఆ మిషన్ పెట్టుకొని పని చేసుకొని బతుకున్నాం అని చెప్పేసి. అది అంటే అవకాశం తక్కువ. ఇప్పుడు అలాంటి చాలామంది శ్రమ తప్పి ఈరోజు మార్కెట్లో ఎంత అవసరం ఉందో అంత అందియాలంటే అది చేతులతో సాధ్యమైన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి నుంచి వెళ్ళి ఈరోజు మొన్నటి వరకు మనకు 2014 నుంచి వెళ్ళి ఇప్పుడు 24 వరకు ఈ 10 సంవత్సరాలు రాజ్కోట్ మోడల్ బాగా నడిచింది. ఆ రాజ్కోట్ చీరలు మనకు విపరీతమైన మార్కెట్ ఉంది. దానికి తగ్గట్టుగా మన మిషన్ ఉంది కాబట్టి ఈరోజు అందేయగలిగామని చెప్పి మా నేత సోదరు అందరూ చెప్తున్నారు. అన్న మిషన్ లేకపోతే నేను ఎన్ని మొగ్గలు నడిపిస్తే వాడిని కాదు, నేను 40 మొగ్గలు 50 మొగ్గలకు పని అందించిన అంటే అదంతా ఒక మిషన్ పని సాధ్యమైనమాట. లేకపోతే అంటే మారుతున్న కాలానికి అనుకూలంగా అది వచ్చిందన్న. చాలా మాకు అంటే చాలామంది కుటుంబాలు అలా అభివృద్ధి అయిన వాళ్ళు ఉన్నారు. అంటే
ప్రపంచవ్యాప్తంగా చేనేత వస్త్రాలు కూడా మంచి డిమాండ్ ఉంది. చేనేతకు సంబంధించి పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే అంశం కూడా ఉంది. ఇలాంటి యంత్రాలు వస్తున్నప్పుడు కూడా పని ఎక్కువ కలుగుతున్న ఆశ కూడా కార్మికుల్లో ఉంటుంది. కానీ చేనేత వ్యవస్థలో కానీ చేనేత చీరలను మార్కెటింగ్ చేసే విషయంలో కూడా ప్రభుత్వాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయకపోవడం కానీ దాన్ని ప్రాచుర్యం చేయకపోవడం కూడా కొంత మేరకు నష్టపోతున్నామని కూడా పెద్ద ఎత్తున చేనేత కార్మికులు భావిస్తున్నారు. మీరు ఇప్పుడు ఆవిష్కరిస్తున్న యంత్రాల ద్వారా పని కల్పన ఎంత జరుగుతుందో దాన్ని మార్కెటింగ్ ప్రాచుర్యం ఏ విధంగా ముందుకు పోతే మీరు రాష్ట్రాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా ముందుకు సలహా ఇస్తారు, ఆ మార్కెటింగ్ ఉత్పత్తులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం సలహా ఇవ్వగలుగుతారు? నా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను చేసిన ఈ 2 యంత్రాలు డైరెక్ట్గా వీవింగ్ చేసేది కాదు, దాని అనుబంధ పనులు ఇవి, చేత్తో చేసే అనుబంధ పనులు. ఇప్పుడు మొగ్గ మీద నేసేదేమో ప్రొడక్షన్కి వచ్చేది, దానికి మెకానిజం చేస్తే అది మారిపోతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇది దానికి అనుకూలంగా మొగ్గం కంటే ముందు చేసే ప్రాసెస్ అన్నమాట. ఆ పనిలో ఇది ఎంత పెంచినా కూడా మొగ్గ నేసే వాళ్ళు ఎండ్ ప్రొడక్ట్ అంతా మొగ్గం నేసే వీవర్ మీద ఉంటుంది. వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేస్తే అంత. కాకపోతే కొంచెం దొడ్డు దారం పెడితే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది, కొంచెం తన్న దారం పెడితే తక్కువ ప్రొడక్షన్ వస్తుంది. అది అంటే దీనికి వాళ్ళ ఇన్పుట్ ఎంత వాడుకుంటే అంత ఇచ్చే స్తోమత ఇక్కడ ఉంది అంతే తప్ప ఇది ఎండ్ ప్రోడక్ట్ కాదన్నమాట. ఓకే, రెండోది ఏంటంటే నా సూచన అంటే నా సలహా, ప్రభుత్వాలు ఏదైనా నేనేం కోరుకుంటానంటే అన్ని పథకాలు అవి ఇవి పథకాల కంటే మీరు ప్రతి చేనేత కార్మికుడికి 360 రోజులు పని కలిగే విధంగా ప్రణాళికలు ఉండాలి. అది ఉండాలంటే మార్కెట్ని పబ్లిసిటీ చేసే బాధ్యత అంతా ప్రభుత్వాలది ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఉన్నప్పుడు ఎక్కడంటే అక్కడ స్టాల్ పెట్టి అందుబాటులో పెట్టి తక్కువ రేట్లో అంటే పబ్లిసిటీ ఖర్చు అంతా ప్రభుత్వాలు భరించి దీన్ని ఎక్కువ మొత్తాల హ్యాండ్లూమ్ని ప్రమోషన్ చేస్తే వాళ్ళ గిరాకీ పెరిగితే దానివల్ల వీళ్ళకు 360 రోజులు పని కలిగితే అప్పుడు అభివృద్ధి అవుతారు. కొన్ని పథకాలు ఇస్తారు, ఇచ్చినప్పుడు తృప్తినిస్తాయి, ఆ తర్వాత మళ్ళీ యథావిధి కొనసాగుతూ ఉంటారు. లేకుండా ప్రతి అంటే వ్యవస్థలు ఎట్లా ఉండే నడకని నేర్పాలి. ఎంతసేపు మేము పట్టుకొని పోతాం, మీరు రండి, మీ ఇచ్చి పెడతాం, మీరు అక్కడ ఉండండి చందనంగా ఉండొద్దని నా ఆలోచన. అట్లా ఉండొద్దంటే ప్రభుత్వాలు పబ్లిసిటీ బాగా పెంచాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఇక్కత్ పరిశ్రమ మీద కూడా చాలా ఇదే స్టైల్లో ప్రింటెడ్ చీరలు వస్తున్నాయి. ఆ ప్రింటెడ్ చీరలు రావడం వల్ల ఈ చీర కొంచెం చేతితో చేసిన ఏ పని అయినా, చీరలైనా వస్తువులైనా ఏవైనా ఎక్కువ రేటు ఉంటాయి. ఆ ఎక్కువ రేటుని భరించలేక వాళ్ళు ఇదే రకంగా ఉంది అని చెప్పేసి డూప్లికేట్ కొంటారన్నమాట. ఆ విధంగానే ఈ ప్రింటెడ్ వచ్చి కొంచెం ఈ ఇక్కత్ పరిశ్రమకు కొంచెం ఇబ్బందికరంగా వాతావరణం ఏర్పడి దీని మీద ప్రభుత్వాలు బాగా చర్య తీసుకొని దాన్ని ఆపేంత ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇది ప్రధానంగా అయితే చేనేత వస్త్రాలు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులు ప్రపంచానికి మార్కెటింగ్ చేస్తే అలాంటి సమయాల్లో కూడా ఈ ఉత్పత్తులు కూడా దేశవ్యాప్తంగా కూడా అయితే మార్కెట్లో కొనుగోలు చేయడానికి, విక్రయాలు చేయడానికి కూడా అవసరం ఉంటుంది. అలా ఉత్పత్తులు బాగా పెరిగినప్పుడు, వాళ్ళ కొనుగోలు పెరిగినప్పుడు కూడా యంత్రాలు యాంత్రికీకరణ సంబంధించినటువంటి విషయాల ద్వారా కొత్త రకమైన ఆవిష్కరణ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని కూడా పద్మశ్రీ చింతకింది మల్లేశ్వరం చెప్తున్నారు. మార్కెటింగ్ చేస్తున్నటువంటి చేనేత వస్త్రాలను ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తన బాధ్యతగా తీసుకుని ఆ వస్త్రాల ప్రోడక్ట్ని మార్కెటింగ్లో ప్రవేశపెట్టినట్టయితే ఆ యొక్క ఉత్పత్తులను కొనుగోలు చేసిన తర్వాత కూడా ఇలాంటి యంత్రాలను తయారు చేయడానికి ఇంకా చేనేత కార్మికులకు కానీ అలాంటి ఈ ఆవిష్కరణ చేసిన మాలాంటి వాళ్ళకు ఇంకా ప్రోత్సాహం కలిగించినట్టు కూడా అనిపిస్తుందని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నారు. కెమెరామ్యాన్ గురుమూర్తితో మహేష్, హైదరాబాద్.